Hi friends, welcome to a new chapter. డైలాగ్ బిల్డింగ్ లేదా డైలాగ్ రైటింగ్ అని కూడా అనొచ్చండి. మీకు ఇంటర్మీడియట్లో మీకు ఎంటైర్గా మీకు 4 మార్క్స్కి అయితే ఈ కాన్వర్జేషన్ స్టైల్ అయితే వచ్చేస్తుంది. ఇది ఒక కాన్వర్జేషన్ అయితే దీన్ని మనకు డైలాగ్స్ బిల్డ్ చేయాలి. సో కొన్ని గ్యాప్స్ అయితే ఇస్తారో ఆ గ్యాప్స్ మనం ఫిల్ చేస్తూ మనం డైలాగ్ అనేది బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఏదైతే మనకు బ్లాంక్స్ ఇస్తారో ఒక్కొక్క బ్లాంక్కి మనకు 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో 4 బ్లాంక్స్ ఇచ్చినట్లయితే మనకు 4 మార్క్స్ అనేవి వచ్చేస్తాయండి. మరి దీన్ని ఎలా ఫిల్ చేయాలి అనేది టెక్నిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు ఓవరాల్గా స్కిమ్ చేయండి, అంటే టోటల్గా ఒకసారి చదవండి. సో చదివినప్పుడు మనకు ఇది దేని గురించి అనేది తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే పక్కన మనకు ఉన్నాయి కదండి, క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. క్యారెక్టర్ చూడగానే మనకు ఫస్ట్ థింగ్ అసలు దేని గురించి, ఎక్కడ ఇది ప్లేస్ ఎక్కడ అనేది మనకు అర్థమవుతుంది. రెండోది మనకు నెక్స్ట్ సెంటెన్స్ చదివినట్లయితే ఈ పై సెంటెన్స్కి ఈ బ్లాంక్కి ఆన్సర్ అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఆ విధంగా మనకు ఓవరాల్గా చదువుతూ ఒకవేళ ఇది అర్థం కాకపోతే కింద చదివినట్లయితే ఇక్కడ మనకు ఈ మ్యాటర్ ఏంటి అని అర్థమవుతుంది. ఈ విధంగా దీన్ని ముందు ఫిల్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారా మనకు కస్టమరు బ్యాంకర్ అని ఇచ్చినారు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎక్కడుంది అంటే బ్యాంక్లో ఉంది. సో కస్టమర్ అంటే మనమే కదండి. సో మనం వెళ్తాం, బ్యాంక్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా బ్యాంకర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏం అడగాలి. సో ఏం అడిగితే మనం వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ బ్లాంక్ ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఐ వాంట్ టు టేక్ సమ్ మనీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దానికి ఏం అయితే ఇక్కడ రాయొచ్చండి. సరే మీకు అర్థం కాలేదు కదా, నెక్స్ట్ చూద్దాం. షూర్లీ సార్ యూ హ్యావ్ ఫిల్డ్ అవుట్ ద విత్డ్రాల్ స్లిప్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమని ఉంటారు, మేబీ ఎక్స్క్యూజ్ మీ సార్ అని ఉండొచ్చు, రైట్. సో కాబట్టి ఇక్కడ మనం ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి రాయాల్సి వస్తుందండి. ఓకేనా, ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకేనా, షూర్లీ సార్ హ్యావ్ యూ ఫిల్డ్ అవుట్ ద విత్డ్రావల్ స్లిప్. ఎస్ ఐ హ్యావ్, నేను ఫిల్ చేశాను అని చెప్తున్నారు. హౌ మచ్ వుడ్ యూ లైక్ టు డ్రా సార్, మీరు ఎంత డ్రా చేయాలనుకుంటున్నారు అని చెప్పి బ్యాంకర్ అడుగుతున్నారు. మనం ఏం చెప్పాలి అంటే ఏదో సంథింగ్ అడిగిన 35,000 ప్లీజ్ అని చెప్పి ఇచ్చున్నారు కదా. ఓకే, బ్యాంకర్ మళ్ళీ అడుగుతున్నారు ఏమనంటే మీకు విచ్ డాష్ వుడ్ యూ డ్రా ఫ్రమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే మనకు మామూలుగా అకౌంట్స్ ఉంటాయి కదండి. ఏం అకౌంట్స్ ఉంటాయి, సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి, అదేవిధంగా మనకు కరెంట్ అకౌంట్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏమడుతున్నారంటే ఏ అకౌంట్ నుంచి మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి విచ్ అకౌంట్ వుడ్ యూ విత్డ్రా ఫ్రమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ సీ ద నెక్స్ట్ వన్, కస్టమర్ వచ్చి ఫ్రమ్ డాష్ అకౌంట్ ప్లీజ్ అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ మీకు కరెంట్ అకౌంట్ అనుకుంటే కరెంట్ అకౌంట్ అన్న రాయండి, లేదు సేవింగ్స్ అకౌంట్ అనుకుంటే సేవింగ్స్ అకౌంట్ అన్న రాయండి. యువర్ విష్, ఏది పెట్టినా కానీ కరెక్టే అండి. సో నేను అయితే ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంకర్ ఏం చెప్తున్నారు, ఆల్ రైట్ ఐ విల్ సెట్ అప్ యువర్ ట్రాన్సాక్షన్. ఓకే, నేను మీ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాను. సో ప్లీజ్ సైన్ రైట్ హియర్ సార్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ విత్డ్రావల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని చూపించి ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి అని చెప్పి చూపిస్తున్నారు. హౌ లాంగ్ డస్ ఇట్, అంటే ఇంకెంతసేపు పడుతుందండి అని చెప్పి మనం అడుగుతుంటాం జనరల్గా. ఎంతసేపు పడుతుంది మనకు విత్డ్రావల్కి, టైం అయినా పడుతుంది, మాకు ఆఫీస్ టైం అవుతుంది, ఇలా చెప్తుంటాం కదా. సో జస్ట్ ఫ్యూ మినిట్స్ సార్, వాట్ ఎల్స్ కెన్ ఐ హెల్ప్ యూ సార్. ఓకే, జస్ట్ ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది ట్రాన్సాక్షన్. సరే మీకు ఇంకేమన్నా కావాలా అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇంకేమన్నా డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమన్నా మీకు కావాలా అని అడుగుతున్నారు. నథింగ్, సో ఇంకేమొద్దు అని చెప్పి డాష్ ఫర్ హెల్పింగ్ మీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో డాష్ ఫర్ హెల్పింగ్ మీ అంటే థ్యాంక్ యూ సో మచ్, అంతేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ అని చెప్పి మనం జస్ట్ చెప్తుంటాము. వాళ్ళు జనరల్గా వచ్చి ప్లీజ్ డోంట్ మెన్షన్ ఇట్స్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ మై ప్లెజర్ అని చెప్పి జనరల్గా చెప్తుంటారు. ఈ విధంగా మనం రాసినట్లయితే 1 2 3 4 మార్క్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో ఇక్కడ జస్ట్ నెంబర్ 1 అని పెట్టుకుందామా, ఏదైతే క్వశ్చన్ అయితే మీకు ఉంటుందో ఆ క్వశ్చన్ నెంబర్ పెట్టుకుందామా. జస్ట్ 1 2 3 4 అని చెప్పి మీరు జస్ట్ 4 నెంబర్స్ వేసేసి ఇక్కడ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. కంప్లీట్ కాన్వర్జేషన్ అయితే మీరు రాయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, నౌ వీఆర్ ఇన్ ద సెకండ్ కాన్వర్జేషన్ చూసినట్లయితే చూడండి, వేణు అండ్ ఆనంద్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఏ ప్లేస్ అని తెలియట్లేదు, మేబీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. చూద్దాం. వేణు, హాయ్, లవ్ టు సీ యూ అగైన్. ఓకే, మేబీ హాయ్ లవ్ టు సీ యూ అగైన్ అంటే ఎవరంటారు, ఫ్రెండ్స్ అంటారు. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కాన్వర్జేషన్ అయి ఉండొచ్చు. ఓకే, మీ టూ, నా కూడా అని చెప్పి చెప్తున్నారు. ఐ నీడ్ యువర్ డాష్. సో ఏదో అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు అనేది మనకి కింద చూస్తాం. మై అడ్వైస్
షూర్లీ జస్ట్ టెల్ మీ వాట్ డాష్. ఓకే, అంటే ఇక్కడ అడ్వైస్ గురించి అడిగాను కాబట్టి మై అడ్వైస్ అని చెప్పి అడిగాడు వేణు. కాబట్టి ఐ నీడ్ యువర్ అడ్వైస్ అని మీనింగ్ ఇక్కడ అండి. సో కాబట్టి ఇక్కడ ఏం రావాలి? అడ్వైస్. ఐ నీడ్ యువర్ అడ్వైస్. వేణు వచ్చేసరికి మై అడ్వైస్. షూర్లీ జస్ట్ టెల్ మీ. నెక్స్ట్ ఏమని యూజ్ చేస్తారు? ఏం కావాలి అన్నప్పుడు వాట్ అని చెప్పారు కదా ఇక్కడ. వాట్ అడ్వైస్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ, అంతేనా? వాట్ అడ్వైస్ డూ యూ వాంట్? వాట్ అడ్వైస్ డూ యూ వాంట్? ఓకే అని అడిగాడు. నెక్స్ట్ చూడండి ఆనంద్. ఆనంద్ ఏం చెప్తున్నా అంటే మై హెయిర్ ఈజ్ అన్హెల్దీ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద స్ప్లిట్ ఎండ్స్. ఇట్స్ ఆల్సో ఫ్యాలన్ డౌన్. సో అతని హెయిర్ గురించి ఒక చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది. అతని హెయిర్ అనేది రాలిపోతుందంట. సో కాబట్టి దాని గురించి బాధపడుతూ అతని వేణుని అడ్వైజ్ అడుగుతున్నాడు ఇతను. సో ఏ విధంగా అతను చెప్తున్నాడు అనేది చూద్దాం ఇప్పుడు. డూ యూ ఆఫన్ గెట్ హెయిర్ స్ప్రే? మీరేమన్నా తరచూ హెయిర్ స్ప్రే లాంటివి వాడతావా అని అడుగుతున్నాడు. ఓకేనా, ఎవరిని? ఆనంద్ని. ఎస్ ఐ డూ. జస్ట్ ఎ కపుల్ ఆఫ్ వీక్స్ అగో ఐ హ్యాడ్ మెనీ డాన్సింగ్ పర్ఫార్మెన్సెస్. సో ఐ హ్యాడ్ ఒక 2-3 వారాల క్రితం మాకు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు తరచూ నేను ఈ హెయిర్ స్ప్రేని వాడాను అని చెప్తున్నాడు. సో ఐ హ్యాడ్ టు గెట్ మచ్ డాష్ అని చెప్పాడు. సో ఆ డాష్ మచ్ అన్నప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేయాలి? హెయిర్ స్ప్రే గురించే కదా మాట్లాడుతుండేది. కాబట్టి హెయిర్ స్ప్రే అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఫర్ హెయిర్ స్టైల్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. హెయిర్ స్ప్రే అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఫర్ హెయిర్ స్టైల్. నెక్స్ట్ చూసినట్లయితే వేణు. You must use conditioners to maintain your hair healthy. Okay, now I'll wash your hair and put on some dash అని చెప్పించున్నారు. ఇక్కడ ఏమై ఉంటుంది అనేది నెక్స్ట్ చూద్దాం. It's possible for coloring after this treatment. Why not? You can't do it. Okay, no problem. సో ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే ఏదైనా మంచిగా అంటే హెల్దీగా ఉండే ఆయిల్ ఏంటి? హెర్బల్ ఆయిల్ కదండి. సో కాబట్టి హెర్బల్ ఆయిల్ ఫర్ హెల్దీ కండిషనర్స్ అని చెప్పి యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే, నౌ ఐ విల్ వాష్ యువర్ హెయిర్ అండ్ పుట్ ఆన్ సమ్ హెర్బల్ ఆయిల్ అండ్ హెల్దీ కండిషనర్. ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ కలరింగ్ ఆఫ్టర్ దిస్ ట్రీట్మెంట్ అని చెప్పి అడుగుతున్నారు ఆనంద్. యా, వై నాట్, యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి వేణు అయితే ఆన్సర్ ఇస్తున్నాడండి. ఓకే, నో ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఈ విధంగా కాన్వర్జేషన్ అనేది మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. సో యూ విల్ గెట్ 4 మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ సీ ద థర్డ్ వన్, ఎక్సర్సైజ్ నెంబర్ 4. కాన్వర్జేషన్ నెంబర్ 4లో మనకు రఘు అండ్ ప్రసాద్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రఘు అండ్ ప్రసాద్ వచ్చేసరికి వర్కర్స్, ఒక 2 వర్కర్స్ అన్నమాట. సో అయితే ఒక బిల్డింగ్ వర్క్ ఏదో సంథింగ్ చేస్తున్నట్టున్నారు. దాని గురించి ఇక్కడ వర్క్ ప్లేస్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. చూడండి. క్యాన్ యూ పాస్ మీ ద హ్యామర్? హ్యామర్ అంటే ఏంటి? సుత్తి కదా. సో ఆ సుత్తిని కొంచెం పాస్ చేయి అని చెప్పి అడుగుతున్నాడు. డాష్ ఈజ్ బిసైడ్ యూ అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు కాబట్టి దాన్నే ఇక్కడ యూజ్ చేయాలి. అంటే ఆ హ్యామర్ నీ పక్కనే ఉంది చూడు అని చెప్తున్నాడు. ద హ్యామర్ ఈజ్ బిసైడ్ యూ ఇన్ ద టూల్ బాక్స్. ఆ టూల్ బాక్స్లో నీ పక్కన టూల్ బాక్స్ ఉంది, ఆ టూల్ బాక్స్లో చూసుకో అని చెప్పి ప్రసాద్ రఘుకి చెప్తున్నాడండి. ఓకేనా? అండ్ సీ ద నెక్స్ట్ వన్, రఘు. ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ద లేడర్ సో నేను ఇంకా లేడర్ అంటే ఏంటి? మనకు నేను నిచ్చెన మీద ఉన్నాను. సో ఇంకా నేను నిచ్చెన పట్టుకొనే ఉన్నాను. సో నేను కిందకి దిగి వచ్చి నా పక్కన దాన్ని తీసుకునే అంత ఇది లేదు, నువ్వే తీసుకో అని చెప్పి తీసివ్వు అన్నట్టు అడుగుతున్నారు. ఓకేనా? ఆల్ రైట్, వాట్ ఎల్స్ షుడ్ ఐ డాష్? ఓకే, సరే మరి ఇంకా ఈ హ్యామర్తో పాటు ఇంకేం కావాలి నీకు అని అడుగుతున్నారు. సో కాబట్టి ఎలా యూజ్ చేయొచ్చు? వాట్ ఎల్స్ షుడ్ ఐ బ్రింగ్ ఫార్ యూ? ఓకే, దాంతో హ్యామర్తో పాటు ఇంకేమేం కావాలి చెప్పు నీకు అని చెప్పి అడుగుతున్నారు. దాట్స్ ఇట్, అంతే చాలు. కెన్ యూ ఆస్క్ మిస్టర్ సురేష్ వాట్ వీ షుడ్ డూ ఆఫ్టర్ దిస్? సరే, ఈ వర్క్ అయిపోయిన తర్వాత సురేష్ని అడుగు ఏం చేయాలో, నెక్స్ట్ ఏం చేయాలో మనము అని చెప్పి అడుగుతున్నాడు రఘు ప్రసాద్ని. ఓకే, ప్రసాద్ చెప్తున్నారు, మిస్టర్ రఘు ఈజ్ నాట్ ఎట్ ద సైట్ ప్రాజెక్ట్ రైట్ నౌ, హీ ఈజ్ హ్యావింగ్ డాష్ నౌ. ఓకే, అతను ప్రాజెక్ట్లో లేడు, సైట్లో లేడు. సో హీఈస్ హ్యావింగ్ అంటే ఏమన్నా తినడానికి మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి లంచ్ అనుకోవచ్చు. హీఈస్ హ్యావింగ్ లంచ్ నౌ అని చెప్పి మనం జస్ట్ జనరల్గా అయితే ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అండి. హీఈస్ హ్యావింగ్ లంచ్ రైట్ నౌ, లైక్ వైస్ వీ క్యాన్ యూజ్ ద సెంటెన్స్. బట్ హీ సెడ్ దాట్ హీ క్యాన్ lay the bricks. Okay, he's having lunch now, but he said
వీ కెన్ లే ద బ్రిక్స్. అంటే సరే అతను లంచ్ చేసిన మనల్ని అయితే ఆ బ్రిక్స్ని ఏదైతే ఇటుకలు ఉన్నాయో వాటిని పేర్చమని చెప్పి ఆడ పెట్టమని చెప్పాడు అని చెప్తున్నారు రఘు. హ్యావ్ యూ మిక్స్డ్ ద సిమెంట్, నువ్వు మిక్స్ చేసావా సిమెంట్ని అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, హ్యావ్ యూ మిక్స్డ్ ద సిమెంట్, లుక్ వీ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సిమెంట్ సాలరీ ఓవర్ దేర్. మీరు సిమెంట్ మిక్స్ చేశారా, ఆల్రెడీ చాలా సిమెంట్ అయితే కలిపి ఇక్కడ ఉందే అని చెప్పి అడుగుతున్నారు. ఆల్ రైట్ దాన్ అవుచ్ ఐఎమ్ డాష్ లెట్స్ గెట్ ఓవర్ ఫస్ట్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం లంచ్ చేద్దాం, నాకు చాలా ఆకలిగా ఉంది. సో చాలా ఆకలిగా అన్నప్పుడు ఇక్కడ ఔచ్ అని ఇచ్చారు కదండి. ఔచ్ అంటే మామూలుగా జస్ట్ ఏదైనా నొప్పి పుట్టినప్పుడు ఔచ్ అని ఇస్తారు. అంటే విపరీతమైన ఆకలి ఉన్నప్పుడు ఔచ్ అని మాత్రం యూస్ చేస్తారు. కాబట్టి హంగ్రీ అనే వర్డ్ ఇక్కడ సరిపోదు, కాబట్టి హ్యామిస్ట్ అని చెప్పి యూస్ చేయొచ్చు. ఫ్యామిస్ట్ అంటే తీవ్రమైన ఆకలిని మనం ఫ్యామిస్ట్ అని యూస్ చేస్తుంటారు అనమాట. సో కాబట్టి 1 2 3 4 మార్క్స్ అయితే మనం ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా రాస్తూ. అండ్ సీ ద 4th ఎక్సర్సైజ్ అండి, వెంకట్ అండ్ మధు. సో వెంకట్ అండ్ మధు అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ. సో వాళ్ళు ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కదా. చూడండి, మధు లెట్స్ జాయిన్ టు ద డాష్, ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చినారు. ద బీచ్ ఐఎమ్ టూ లేజీ టు గో దేర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ బీచ్కి వెళ్దామా అని అడుగుంటాడు, అంతేనా. సో కాబట్టి లెట్స్ గో టు ద బీచ్ అంటే లెట్స్ జాయిన్ ద బీచ్ అని అడుగుతున్నారు. ద బీచ్ ఐఎమ్ టూ లేజీ టు గో దేర్, వై డోంట్ వి గో టు సమ్వేర్ ఎల్స్ వెంకట్. ఎప్పుడు బీచ్గా ఉండి ఇంకెక్కడ ఎందుకు వెళ్ళకూడదు అని అడుగుతున్నాడు. దర్ ఈస్ ఎ కమ్యూనిటీ వర్క్, విల్ క్లీన్ ద బీచ్, విల్ కలెక్ట్ డాష్ టూ. సో మాకు ఒక కమ్యూనిటీ వర్క్ అయితే ఉంది, మేము ఒక సొసైటీలోనో ఒక కమ్యూనిటీ వర్క్ అయితే ఉంది. ఆ బీచ్ని అంతా కూడా మేము క్లీన్ చేయాలి. సో వీ విల్ మేము కలెక్ట్ చేయాలి, అవి కూడా కలెక్ట్ చేయాలి. ఏవి కూడా చూడండి, వాట్ ఫార్, ఇట్స్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, మోర్ ఓవర్ వీ షుడ్ కలెక్ట్ ఆల్ ద ప్లాస్టిక్ గార్బేజ్. అంటే ఇక్కడ ఏంటి, ప్లాస్టిక్ గార్బేజ్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి వీ విల్ కలెక్ట్ ఆల్ ఆఫ్ ద ప్లాస్టిక్ గార్బేజ్ టూ, అంటే ప్లాస్టిక్ గార్బేజ్ టూ అని కూడా యూస్ చేయొచ్చు. ప్లాస్టిక్ గార్బేజ్ టూ అంటే మనం ఆ కమ్యూనిటీ వర్క్లో భాగంగా బీచ్ని క్లీన్ చేయాలి, దాంతోపాటు ప్లాస్టిక్ని, ఆ ప్లాస్టిక్ చెదారం ఏదైతే ఉంటుందో వాటిని అంతా కూడా మనం గ్యాదర్ చేయాలి, కలెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. వాట్ ఫార్, దేనికోసం, ఇట్స్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా, మనకు సంబంధం ఏంటి. మోర్ ఓవర్ వై షుడ్ వి కలెక్ట్, అయినా కూడా మనం ఎందుకు కలెక్ట్ చేయాలి. ఆల్ ఆఫ్ ద ప్లాస్టిక్ గార్బేజ్, అది కూడా అంత చెత్త అనమాట, ఏది ప్లాస్టిక్ చెత్త లాంటిది. ఓకే, వాట్ విల్ యూ డూ విత్ ఇట్, నువ్వు ఆ చెత్తతో నువ్వేం చేసుకుంటావు అని చెప్పి అడుగుతున్నాడు. వెంకటేం చెప్తున్నాడు, మధు డోంట్ యు నో ద హార్మ్ ఆఫ్ ద ప్లాస్టిక్ టు ద ఓషన్, ఇది సముద్రంలో కనుక చేరితే అది ఎంత ప్రమాదమో మీకు తెలియదా. అంటే ముందు మీకు సునామీ లాంటి పెద్ద పెద్ద విపత్తులు కూడా రావడానికి కారణం ఈ విధంగా ప్లాస్టిక్ అనేది అంతా చేరుకుపోయండి కదా. సో ప్లాస్టిక్ ఈజ్ నాట్ బయోడిగ్రేడబుల్. సో అంటే మామూలుగా మనకు కుళ్ళిపోతాయి కదండి, మామూలుగా ఏదైనా చిన్నవి అయితే కుళ్ళిపోతాయి, డీకంపోజ్ అయిపోతాయి. కానీ ప్లాస్టిక్ అనేది డీకంపోజ్ కాదనమాట. ఓకే, ఇట్ కెన్ డాష్ ద ఓషన్. సో ఇట్ కెన్ డాష్ ద ఓషన్ అన్నప్పుడు మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ, పొల్యూట్ ద ఓషన్, అంతే కదా. అది బయోడిగ్రేడబుల్ కాదు కాబట్టి మనకేమవుతుంది, పొల్యూట్ అయిపోతుంది ఓషన్ అంతా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బట్ వాట్ విల్ యూ డూ విత్ ద గార్బేజ్, అది సరే మరి ఆ ప్లాస్టిక్ చెత్తనంతా నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు. వీ విల్ టేక్ ఆల్ ద ప్లాస్టిక్ టు ద కంపెనీ దట్ క్యాన్ రీయూజ్ ద ప్లాస్టిక్ టు బి రీసైక్లింగ్ ప్రోడక్ట్స్. మేము ఏం చేస్తామంటే ఇదంతా కూడా కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. సో వాళ్ళంతా కూడా దీనంతా ప్రోడక్ట్స్ని రీసైక్లింగ్ చేస్తారు అని చెప్తున్నారు మధు. నెక్స్ట్, హూ విల్ బ్రింగ్ ఆల్ ద గార్బేజెస్ టు కంపెనీ, అసలు ఈ గార్బేజ్ అంతా ఎవరు తీసుకుపోతారు కంపెనీకి అని అడుగుతున్నారు. హూ క్యాన్ గివ్ ఇట్ ద స్కార్వెంజర్ అంటే మనకు మామూలుగా జనరల్గా చూస్తుంటాం కదండి, చెత్త వేసుకుంటూ ఈ ప్లాస్టిక్ డబ్బాలు వేరుకుంటూ పోతుంటారు కదా, వాళ్ళని స్కార్వెంజర్స్ అని అంటారు. ద స్కార్వెంజర్ డస్ దిస్ జాబ్ all the time. They sell plastic, glass, metal to dash to the recycled. ఎవరికి ఇక్కడ అమ్మేది మ్యానుఫ్యాక్చరర్స్కి. ఓకే, ఎవరైతే తయారీదారులు ఉంటారో
వాళ్ళకి వీళ్ళంతా పోయి అమ్ముకుంటారు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఈ విధంగా ఈ చెత్తనంతా తీసి వాళ్ళకి ఇచ్చేస్తామంటే వాళ్ళు పోయి అమ్ముకొని వాళ్ళు కాస్త మనీ తీసుకుంటారు. అదేవిధంగా బీచ్ అనేది కంప్లీట్గా ఉంటుంది, భావితరాలకి కూడా మనకు మంచిగా ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ ప్రపంచం అనేది ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఒక మెసేజ్తో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, ఇప్పుడు మరొక ఫిఫ్త్ వన్ చూస్తాం. మనకు ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఇక్కడ డెంటిస్ట్ అండ్ పేషెంట్ అని ఇవ్వడం జరిగింది. సో అంటే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది ఏదైనా పన్ను ప్రాబ్లం వల్ల ఒక పేషెంట్ వెళ్ళి ఉంటాడని చెప్పి. సో ఇక్కడ చూసినట్లయితే హౌ మే ఐ హెల్ప్ యూ అని చెప్పి డెంటిస్ట్ చెప్పాడు. సో వెంటనే ఐ గాట్ అన్ యాక్సిడెంట్ లాస్ట్ మంత్ అండ్ మై డాష్ వాస్ చిప్డ్ అంటే ఇలా విరిగిపోవడాన్ని చిప్డ్ అంటారండి. ఓకే, వాట్ షుడ్ ఐ డూ? అంటే ఏం విరిగిపోయి ఉంటుంది? పన్నే కదండి. సో కాబట్టి ఏం యూజ్ చేస్తుంటారు? టూత్, అంతేనా? టీత్ అని యూజ్ చేయదు, పళ్ళు కాదు. సో ఇక్కడ వాజ్ అని ఉంది కదండి, వాజ్ అంటే సింగులర్ కాబట్టి ఒకటే వచ్చి టూత్, అదే ప్లూరల్ అయితే టీత్ కాబట్టి టూత్ అని యూజ్ చేయండి. నెక్స్ట్ చూడండి డెంటిస్ట్. వెల్ లెట్ మీ సీ, ప్లీజ్ రిన్స్ యువర్ మౌత్ అవుట్. ఒకసారి నేను ఇచ్చిన వాటర్తో ఒకసారి పుక్కిలించి చూడండి, నేను ఒకసారి ఎగ్జామిన్ చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. సిన్స్ ద యాక్సిడెంట్ I sometimes get a terrible dash in this teeth. యాక్సిడెంట్ అయిన నుంచి నాకు చాలా భయంకరమైన డాష్ టీత్లో ఈ విధంగా ఉంది. అంటే ఏముంటుంది? పెయిన్ ఉంటుంది జనరల్గా, అంతే కదండి. సో పెయిన్, యాక్సిడెంట్ జరిగిన నుంచి మనకు చాలా భయంకరంగా ఆ పన్ను నాకు నొప్పేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. And see the next one, dentist. Okay, I think this teeth cannot be crowned. I suggest that you have a denture. అంటే ఐ థింక్ ఇది ఏదైతే ఉందో మనకి టీత్ అయితే బాగా పాడైపోయింది. సో కాబట్టి మీకు కొత్త డెంచర్ కావాలి. డెంచర్ అంటే మనకు సిరామిక్ అని చెప్పి, స్టీల్ అని చెప్పి, ఇట్లా అనేక రకాల మెటల్తో పళ్ళు ఉంటాయి కదండి. ఆ కొత్త కృత్రిమ పన్నునే మనకు డెంచర్ అని అంటారు అనమాట, డెంచర్. ఓకే, హౌ లాంగ్ డస్ ఇట్ నీడ్ ఫర్ మేకింగ్ ద డాష్? సో ఈ డెంచర్ చేసేదానికి మీకు ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. అండ్ హౌ మచ్ ఇస్ ఇట్? అదేవిధంగా అది ఎంత అని అడుగుతున్నారు కదా. అన్నప్పుడు ఇక్కడ ఏంటి? డెంచర్, అంతేనా? అప్రాక్సిమేట్లీ 1 week అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 1 week, ఒక 1 week పడుతుంది. అండ్ ద ప్రైస్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. ఇఫ్ యూ చూస్ ద బెస్ట్ క్వాలిటీ ఇట్స్ అబౌట్ 10,000 ఫర్ ఎవ్రీథింగ్. సో మీకు చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి, స్టీల్ ఉంటుంది, సిరామిక్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి వాటిల్లో. అది ఏదైనా మీకు మంచి క్వాలిటీ అయితే కనుక మీకు 10,000 రూపాయలు అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఐ థింక్ ఐల్ గెట్ ద బెస్ట్ డాష్. సో బెస్ట్ అన్నప్పుడు ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ డెంచర్, అంతేనా? లేకపోతే క్వాలిటీయా? క్వాలిటీ డెంచర్ అని యూస్ చేయాలి. ఎస్, ఓకే, ఐ థింక్ ఐల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ డెంచర్. ఇక్కడ డెంచర్ అని కూడా రాసుకోవచ్చు కావాలంటే, క్వాలిటీ అని నేను ఇక్కడ యూస్ చేశాను, క్వాలిటీ. సో వెన్ విల్ ఐ హ్యావ్ ద డెంచర్? బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఓకే, ఎప్పుడు వస్తుంది ఈ డెంచర్ అంటే ఈ మంత్ లోపు అయితే నీకు ఇచ్చేస్తామండి అని చెప్పి, డెలివరీ చేస్తామని చెప్పి చెప్తున్నారు డెంటిస్ట్. ఓకేనా. అండ్ సి ద నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండి, ఎక్సర్సైజ్ నెంబర్ 6. ఎక్సర్సైజ్ నెంబర్ 6 మీరు చూసినట్లయితే అనిల్ అండ్ సిరిల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేబీ ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. చూద్దాం ఎలా ఉందో. హాయ్, వాట్స్ గోయింగ్ ఆన్? గుడ్, థ్యాంక్స్, హ్యావ్ ఎ బ్యాట్ యూ. సో జస్ట్ అడుగుతున్నారు, హే ఎలా ఉన్నావు, ఏం జరుగుతుంది, ఏంటి విశేషాలు, ఇలా అడుగుతున్నారు. యా గుడ్, థ్యాంక్ యూ. సో హ్యావ్ ఎ బ్యాట్ యూ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. గుడ్. వేర్ ఆర్ యూ డాష్ నౌ? వేర్ ఆర్ యూ డాష్ నౌ ఏంటి? వేర్ ఆర్ యూ గోయింగా, వేర్ ఆర్ యూ ప్లేయింగా, వేర్ ఆర్ యూ డూయింగా తెలియదు కదా. సో కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎట్ షూ ఫ్యాక్టరీ. సో ఇక్కడ చూడండి, ఇది మనకు ప్రామాణికంగా తీసుకోవాలి. ఎట్ షూ ఫ్యాక్టరీ అంటే ఏంటి? నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు అని అడుగుంటే ఎట్ షూ ఫ్యాక్టరీ అని ఉంటాడు. అదే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు అని అడుగుంటే కనుక ఇక్కడ షూ ఫ్యాక్టరీ అని ఇచ్చి ఉండాలి. ఇక్కడ 2 ఇవ్వలేదు, ఎట్ అని ఇచ్చున్నారు, అంటే ప్లేస్ ఇచ్చున్నారు. ఎక్కడ అని చెప్పి ఇక్కడ ప్లేస్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది ఎట్. కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే సింపుల్గా వర్కింగ్. వేర్ ఆర్ యూ వర్కింగ్ నౌ? అంతేనా? ఎట్ షూ ఫ్యాక్టరీ. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ అనదర్ జాబ్. రియలీ? వై? అవునా, ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు అనిల్. I have been working there for more than 6 years, but I can't even buy a dash. నేను సుమారుగా ఒక 6 సంవత్సరాల పైన నుంచి కష్టపడుతున్నాను, కానీ నేను ఇంతవరకు అది కూడా కొనుక్కోలేదు. ఏది? నెక్స్ట్ చూద్దాం. బట్ డూ యూ లైక్ ద జాబ్, ద పీపుల్?
Yes, of course, the place is nice and the dash or two. Well, if you like the job and the workplace, I suggest you to apply dash for a house. అంటే ఇక్కడ ఏం అడుగుంటాడు, హౌస్ గురించి అడుగుంటాడు అంతేనా. నేను 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కానీ ఇంతవరకు ఒక హౌస్ కూడా కొనుక్కోలేకపోయాను అని. సో ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది అక్కడ, హౌస్ అవుతుంది. మరి ఇక్కడ అడుగుతున్నాడు వాట్ డూ యూ లైక్ ద బట్ డూ యూ లైక్ ద జాబ్, నీకు జాబ్ అంటే ఇష్టమేనా, అక్కడ ఉండే పీపుల్ అంతా ఓకేనా అని అడుగుతున్నారు. ఎస్ ఆఫ్ కోర్స్ ద ప్లేస్ ఈజ్ నైస్ అండ్ ద డాష్ ఆర్ టూ. ఫస్ట్ ప్లేస్ అడిగాడు, తర్వాత పీపుల్ కదా, కాబట్టి ఇక్కడ ఏమో రావాలి పీపుల్. అండ్ ద పీపుల్ ఆర్ టూ. ప్లేసు బాగుంటుంది, జాబు బాగుంటుంది, పీపుల్ కూడా అక్కడ బాగుంటారు. వెల్ ఇఫ్ యూ లైక్ ద జాబ్ అండ్ ద వర్క్ ప్లేస్ ఐ సజెస్ట్ దట్ యు అప్లై డాష్ ఫర్ ఏ హౌస్. ఇక్కడ అప్లైలో ఏం రాయాలి, ఏం అప్లై చేయాలి, లోన్కి అప్లై చేయాలి అంతేనా. సో ఐ సజెస్ట్ యూ అప్లై లోన్ ఫర్ ఏ హౌస్. ఈ విధంగా మనం ఫిల్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. సో మీకు టెక్స్ట్ బుక్లోటి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి నీట్గా మనకు ఈవెన్ ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే కనుక కూర్చొని నిదానంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు నాతో కలిసి. ఓకేనా. ఆన్సర్ ద నెక్స్ట్ వన్. ఇట్స్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ అమూల్య అండ్ చందు. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఈస్ రిగార్డింగ్ కరప్షన్, రైట్. సో కరప్షన్ గురించి అమూల్య అండ్ చందు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మరి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వాట్ డూ యూ థింక్ అబౌట్ డాష్, ఐ మీన్ ఏ బిగ్ కరప్షన్. ఓకే, నువ్వేమనుకుంటున్నావు కరప్షన్ గురించి, అంటే పెద్ద పెద్ద కరప్షన్స్ ఉంటాయి కదా, కుంభకోణాలు ఉంటాయి కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్తున్నారు. సో కాబట్టి ఆన్సర్ అనేది ఇక్కడ ఏమవుతుందో అల్టిమేట్గా మీకు అర్థమైపోతుంది, కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు. వాట్ యూ థింక్ అబౌట్ కరప్షన్, ఐ మీన్ big corruption. Okay, and see the next one. It doesn't matter small or big, I'm sick of corruption. Corruption is actually the real catastrophe అంటే చాలా విపత్తు, ప్రమాదం అయింది అని. ఓకే, ఇట్స్ ఈవెన్ మచ్ మోర్ డేంజరస్ దాన్ డిజాస్టర్. మీకు డిజాస్టర్ మూవీ చూసారు కదండి. సో డిజాస్టర్ అంటే కంప్లీట్గా ఒక మొత్తం నాశనం చేయడాన్ని డిజాస్టర్ అంటారు. ఓకే, దానికంటే కూడా ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది కరప్షన్ అని చెప్తున్నారండి. నెక్స్ట్ అమూల్య. బట్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ బిగ్ కరప్టర్స్ ఓన్లీ గాట్ lenient పనిష్మెంట్, didn't they? కానీ చాలామంది కరప్షన్ ఎవరైతే చేస్తున్నారో, లంచాలు ఎవరైతే తీసుకుంటున్నారో, సో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనిష్మెంట్లు పొందుతున్నారు కానీ పెద్ద పనిష్మెంట్లు అయితే పొందట్లేదు అని చెప్పి అమూల్య చెప్తుంది. చందు. దట్స్ టూ బ్యాడ్, టెరిబుల్. ఇఫ్ ఐ కుడ్ ఛాన్స్ ద సిచ్యువేషన్ డెఫినెట్లీ ఐ వుడ్ గివ్ బిగ్ కరప్టర్స్ డాష్ సెంటెన్స్, ద డిజర్వ్ టు క్యాడ్ ఇట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నేనే కనుక పనిష్మెంట్ ఇచ్చే పొజిషన్లో ఉంటే కనుక నేనేమిస్తాను, డాష్ సెంటెన్స్ అని ఇచ్చున్నారు. ఏంటి ఇక్కడ లైఫ్ అని చెప్పి, ఇక్కడ కింద దాంట్లో కూడా ఇచ్చున్నారు కదండి. సో లైఫ్ సెంటెన్స్ అని చెప్పి ఇక్కడ లైఫ్ అని పెట్టుకోవాలి. అంటే ప్రాణాలకు సంబంధించిన పెద్ద పెద్ద శిక్షల్ని, అంటే ఊరి శిక్ష లాంటివి నేను వేస్తాను అన్న మీనింగ్లో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. డోంట్ యూ థింక్ దట్ లైఫ్ సెంటెన్స్ వుడ్ ప్రాబబ్లీ బెటర్ దాన్ దెమ్, సో దే కెన్ హ్యావ్ ఎ ఛాన్స్ టు కరెక్ట్ దేర్ మిస్టేక్. సో ఎప్పుడైనా ఒక ప్రాణాలు తీసేది అనేది అది దానికి అసలు పరిష్కారమే కాదు. సో దానికంటే వాళ్ళు చేంజ్ చేసేదానికి, అంటే వాళ్ళ మైండ్ని చేంజ్ చేసేదానికి ఏదైనా చేస్తే, వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ఏదైనా చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పి అమూల్య అంటుంది. చందు. ఐ డోంట్ థింక్ దాట్ ఇట్ వుడ్ వర్క్. మెనీ క్యాన్ టాక్, దే విల్ డూ అనదర్ డాష్ బీయింగ్ ద బార్ ఎనీవే, దే స్టిల్ క్యాన్ బీ ఎ కింగ్ దేర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నువ్వు చెప్పినట్టు అది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఫస్ట్ కొంచెం బాగానే ఉంటుంది, మళ్ళీ వాళ్ళ చేతివాటాన్ని చూపిస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ కరప్షన్ అని చెప్పి మళ్ళీ రావాల్సి వస్తుంది. వాట్ అబౌట్ ఇంపైర్విష్ దెమ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ యూ ష్యూర్? ఇఫ్ ఎ లాట్ ఆఫ్ లీడర్స్ కమిట్ ద రాంగ్ బిహేవియర్, will the law enforcement warrant this kind of dash? ఏంటి ఇక్కడ డాష్లో పనిష్మెంట్ అని రావాలి. ఓకేనా. ఐ myself don't believe it. సో నేనైతే దీన్ని నమ్మను పనిష్మెంట్ని అని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ చూద్దాం. సిద్ధు అండ్ మధు. ఓకేనా. సిద్ధు అండ్ మధు దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఒక క్రైమ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాను. చూడండి. వాట్ మస్ట్ బి డన్ టు రెడ్యూస్ క్రైమ్?
అంటే క్రైమ్ని మనం అదుపులో పెట్టుకోవాలి అంటే లేకపోతే తగ్గించాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి సిద్ధు అడుగుతున్నాడు మధుని. ఫ్యామిలీ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రెడ్యూసింగ్ డాష్. సో ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో అంటే చిన్నప్పటి నుంచి పెరిగే వాతావరణం కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అదే మెయిన్ పాత్ర అనేది పోషిస్తుంది దేనికి, క్రైమ్కి. ఓకే, క్రైమ్. ఐ థింక్ లేక్ ఆఫ్ గుడ్ పేరెంటింగ్ లీడ్స్ టు క్రైమ్. సరిగ్గా పేరెంట్స్ పెంచకపోతే అది క్రైమ్కి దారి తీస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ చూడండి సిద్ధు. వాట్ యు థింక్ అబౌట్ ద డాష్. ఏంటి ఏమొస్తుంది ఇక్కడ అనేది నెక్స్ట్ లైన్లో చూద్దాం. ఓకేనా మధు. లా ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ రియల్లీ క్రూషియల్. పీపుల్ కెన్ డూ క్రైమ్ బట్ ఇఫ్ ద గవర్నమెంట్ టుక్ ఎ ఫర్మ్ స్టాండ్స్ దెన్ థింగ్స్ వుడ్ ఇంప్రూవ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందండి, లా ఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ ఉంది కదా లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి. సో దిస్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. వాటర్స్ క్యాన్ బీ హెల్ప్ఫుల్. మరి ఇంకేది హెల్ప్ఫుల్గా ఉంటుంది, పీపుల్ ప్రాస్పరిటీ ఈజ్ వాట్ రియల్లీ మ్యాటర్ యాక్చువల్లీ. లేక్ ఆఫ్ డాష్ సపోర్టెడ్ బై పావర్టీ మైండ్ విల్ ఇవాన్చువల్లీ టర్న్ అవుట్ టు బి ద క్రైమ్. దేనివల్ల, లేక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల. అంతేనా. నెక్స్ట్ చూడండి సిద్ధు. సో గవర్నమెంట్ అండ్ ద సొసైటీ ఆర్ డాష్. సో ఇక్కడ గవర్నమెంట్ అదేవిధంగా సొసైటీ ఇద్దరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా అని చెప్పి అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ దే మస్ట్. అవును ఖచ్చితంగా. ఒకవైపు పేరెంట్స్ అదేవిధంగా గవర్నమెంట్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు తీసుకొని చేసినట్లయితే క్రైమ్స్ అనేది పెరగవు అని చెప్పి ఇక్కడ కంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ సి ద 9th one. రిషిత అండ్ కవిత. రిషిత అండ్ కవిత వీళ్ళిద్దరూ ఒక టాపిక్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు. అబౌట్ చిల్డ్రన్, చిన్నపిల్లల గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టుంది. చూడండి. డూ యూ థింక్ దట్ చిల్డ్రన్ నవే డేస్ ఆర్ మోర్ డాష్. ఓకే, డూ యూ థింక్ ద చిల్డ్రన్ నవే డేస్ ఆర్ మోర్ డాష్ అంటే ఏంటి ఇక్కడ అర్థం కాలేదుగా. సో నెక్స్ట్ చూద్దాం. వెల్ ఇట్స్ రియల్లీ డిపెండింగ్. చిల్డ్రన్ ఆర్ బిగ్, ద బిగ్ సిటీ పర్హాప్స్ టెన్స్ టు బి నాటీ. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, నాటీ, మోర్ నాటీ. ఈ రోజుల్లో పిల్లలు బాగా నాటీగా ఎక్కువ అల్లరి చేస్తున్నారు కదా, అల్లరి అయిపోయారు కదా అంటున్నారు. ఇక్కడ చూసేసరికి వెల్ ఇట్స్ రియల్లీ డిపెండింగ్, అది కూడా డిపెండింగే. చిల్డ్రన్ ఇన్ ద బిగ్ సిటీ పర్హాప్స్ టెన్స్ టు బి నాటీ అంటే సిటీలో పెరిగే పిల్లలు ఎక్కువగా నాటీగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు కవిత. నెక్స్ట్ రిషిత చూడండి. ఐ అగ్రీ విత్ యూ, ఐ వండర్ వై. కానీ ఎందుకు అలా అని చెప్పి అడుగుతుంది. డూ యూ నో దాట్స్ ఇట్స్ మోస్ట్లీ కాజ్డ్ బై డాష్. సో దానికి కాజ్ ఏంటి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదే వాచింగ్ టీవీ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే కింద కూడా ఇచ్చున్నారు కదా వాచింగ్ టీవీ, అందుకోసం అని మనం ఇక్కడ వాచింగ్ టీవీ అని చెప్పి రాయాలి. నెక్స్ట్ రిషిత. బట్ సమ్ టైమ్స్ చిల్డ్రన్ హూ డోంట్ లైక్ వాచింగ్ టీవీ ఆర్ ఆల్సో నాటీ. కానీ కొంతమంది టీవీలు చూడకుండా కూడా చాలా అల్లరల్లరిగా ఉంటారు, మరి అదెందుకు అని చెప్పి అడుగుతున్నారు. దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ ఎన్విరాన్మెంట్. వాళ్ళ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు డిపెండ్ అయ్యి దాని మీద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ఉంటారు. చిల్డ్రన్ ఆర్ స్టిల్ అన్స్టేబుల్, దే ఆర్ చేంజబుల్ అని చెప్పి మనకు కవిత ఆమెకి వివరిస్తున్నారు. నెక్స్ట్ రిషిత. వాట్ ఈస్ ద బెస్ట్ డన్ బై పేరెంట్ టు స్టాప్ డాష్ ఆన్ టీవీ. మరి పేరెంట్స్ ఏం చేయాలి, ఆ టీవీలో ఆ వాయిలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ వాయిలెన్స్ని స్టాప్ చేయడానికి ఏం చేయాలి అని చెప్పి అడుగుతుంది. ఐ థింక్ ఇట్స్ రాదర్ హార్డ్ టు స్టాప్ వాయిలెన్స్ ఆన్ టీవీ బికాస్ చిల్డ్రన్ టుడే హ్యావ్ మచ్ మోర్ ఫ్రీడమ్ అండ్ డాష్ టు watch TV anywhere and any time as well. Moreover, the media itself often more concerns about profit rather than quality అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటి, ఎక్కడైనా కానీ వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది అనే మీనింగ్లో వస్తుంది కదా. సో కాబట్టి ఫెసిలిటీ అని చెప్పి రాసుకోవచ్చు అండి. ఓకేనా. అండ్ సి ద నెక్స్ట్ వన్. ఒక టూరిజం గురించి ఒక టూరిస్టు ఒక రిసెప్షనిస్టు వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న కాన్వర్జేషన్ని ఇక్కడ మనకు రిప్రజెంట్ చేయడం జరిగింది. సో మీకు ఫస్ట్ చూసినట్లయితే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, హౌ మే ఐ డాష్ యూ. ఏమి ఇవ్వాలి ఇక్కడ, జనరల్గా హెల్ప్ యూ అంతే కదా. హౌ మే ఐ హెల్ప్ యూ, మీకు ఏ విధంగా సహాయపడగలను. ఎస్, దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రిప్ హియర్. ఐ డోంట్ వాంట్ మిస్ ద బెస్ట్ మూమెంట్ హియర్ బట్ ఐ హ్యావ్ నో ఐడియా వేర్ టు గో. Can you recommend?
కెన్ యూ రికమెండ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీరు ఏమన్నా రికమెండ్ చేయగలరా? ఇక్కడ మేము ఫస్ట్ టైం వచ్చాము ట్రిప్, బట్ మాకేం తెలియదు ఇక్కడ, మీరు ఏదైనా మంచి ప్లేసెస్ ఏదైనా కొంచెం రికమెండ్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. రిసెప్షన్ వచ్చేసరికి అఫ్కోర్స్ యూ మే గో టు ద తానే లాట్ టెంపుల్ అని చెప్పి ఇండోనేషియాలో ఉంటుంది కదా. సో ఇండోనేషియాలో ఉండేటువంటి తానే లాట్ టెంపుల్ అక్కడ ఉన్నారు వీళ్ళు జనరల్గా. సో ఆ లాట్ టెంపుల్కి వెళ్ళండి, అక్కడ అయితే చాలా బాగుంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ డాష్ యూర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ టూర్కి వచ్చారు కదా, మేబీ అట్రాక్షన్ అయి ఉండొచ్చు. ఓకే, టూరిస్ట్ అట్రాక్షన్, ఇది సెంట్రల్ అట్రాక్షన్ అని చెప్పి అతను దీని గురించి ఎంఫసైజ్ చేసి రిసెప్షనిస్ట్ చెప్తున్నారు. ఓకే, టెల్ మీ అబౌట్ ఇట్, సరే దాని గురించి దాని గొప్పదనం ఏంటో చెప్పండి అని చెప్పి టూరిస్ట్ అడుగుతున్నారు. రిసెప్షనిస్ట్, సర్టెన్లీ సార్, ఇట్స్ ఆన్ ద సౌత్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ బాలి, దెర్ ఈస్ ఏ స్కర్డ్ స్ప్రింగ్ దేర్, యూ కెన్ ఆల్సో మీట్ డాష్ దేర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ డాష్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఫిలప్ చేయాలి కింద చూద్దాం. ద హోలీ స్నేక్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్, అంటే స్నేక్స్ గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ బాలి అనే ప్లేస్ దగ్గర మనకు బాలి అనే ఒక ఇది ఉంటుంది. సో అక్కడ మనకు ఇది ఉంటుంది, ఏడి లార్డ్ టెంపుల్ అనేది ఉంటుంది, తానే లార్డ్ టెంపుల్. అక్కడ మామూలుగా సూర్యాస్తమయము, అదేవిధంగా ఒక అలల మధ్యలో టెంపుల్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అది గొప్పదనం అక్కడ ఇండోనేషియాలో. సో దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మీ డాష్ దేర్ అన్నారు. హోలీ స్నేక్స్ అంటే పవిత్రమైనటువంటి పాములు కూడా అక్కడ ఉంటాయి అని చెప్తున్నారు. హోలీ స్నేక్స్, ఏంటి స్నేక్స్, ఓఎమ్మ స్నేక్స్ అంటే నాకు చాలా భయం అని చెప్పి ఇతను చెప్తున్నాడు. నెక్స్ట్ రిసెప్షనిస్ట్, ద స్నేక్స్ ఆర్ బిలీవ్డ్ టు బీ గార్డియన్స్ ఆఫ్ ద టెంపుల్, అంటే ఈ టెంపుల్ ప్రదేశం ఏది ఉందో దాని రక్షకులుగా ఈ స్నేక్స్ అనేటివి పనిచేస్తుంటాయి. యు ఆర్ సేఫ్, మీకు ఏం ప్రమాదం లేదు. ద స్నేక్స్ నెవర్ అటాక్ పీపుల్, సో పీపుల్ని ఎప్పుడు కూడా ఆ స్నేక్స్ అటాక్ చేయవు. అన్లెస్ దే ఆర్ డిస్టర్బ్, ఎప్పుడైతే వాళ్ళని డిస్టర్బ్ చేసి దాన్ని కొట్టడం జరుగుతుందో అప్పుడు తప్ప మామూలుగా అయితే ఏం చేయవు పీపుల్ని. ద వ్యూ దేర్ ఈజ్ వెరీ అమేజింగ్, ఆ వ్యూ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అని చెప్పి రిసెప్షనిస్ట్ ఆ గొప్పదనాన్ని వివరిస్తూ ఉన్నాడు. వెల్, కెన్ యూ డాష్ ఏ టూర్ గైడ్ ఫార్ మీ అని చెప్పి అడుగుతున్నారు టూరిస్ట్. అంటే ఎవరైనా ఒక టూర్ గైడ్ని మాకు అరేంజ్ చేయగలరా అని, అంతే కదండి. కాబట్టి ఎలా రాయాలి? ప్లీజ్ అరేంజ్, కెన్ యూ ప్లీజ్ అరేంజ్ అ టూర్ గైడ్ ఫార్ మీ, లైక్ వైజ్ వీ కెన్ యూజ్ ద సెంటెన్స్ హియర్. ఓకే అండి, అండ్ సీ ద నెక్స్ట్ వన్. వెన్నెల అమ్ములు. ఓకే, వై డూ యూ లుక్ అప్సెట్? వెన్నెల అడుగుతుంది అమ్ములుని, ఎందుకు నువ్వు అప్సెట్గా అనిపిస్తున్నావు, వాట్ ఈస్ ద మ్యాటర్ అని చెప్పి అడుగుతుంది. ఐ లాస్ట్ మై బిలవ్డ్ డాష్, నాకు ఇష్టమైన ఒకటి పోయింది అని చెప్పి. ఏం పోయింది కింద చూడండి. జస్ట్ గో అండ్ గెట్ ఏ న్యూ డాగ్, యా డాగ్ పోయిందంటండి. ఓకేనా, నేను ఎంతో ఇష్టపడేటువంటి నా కుక్క మిస్ అయిపోయింది అని చెప్తుంది. జస్ట్ గో అండ్ గెట్ ఏ న్యూ డాగ్, అంతే కదా, వెళ్ళి ఇంకో కొత్త డాగ్ కొనుక్కో, అంతే కదా, ప్రాబ్లం ఏంటి అని అడిగింది అమ్ములు వచ్చి, వెన్నెల అడిగింది. అమ్ములు వచ్చి, ఓ ఇట్ ఈస్ నాట్ సింపుల్ యాజ్ వాట్ యూ థింక్, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది అంత సింపుల్ కాదు. మై డాగ్ ఈజ్ జస్ట్ లైక్ మై డాష్, అంటే నా డాగ్ ఎలాంటిదంటే జస్ట్ లైక్ నా ఫ్రెండ్ లాంటిది, జస్ట్ లైక్ నా సన్ లాంటిది అనుకుంటుంటారు కదా కొంతమంది. సో కాబట్టి ఇక్కడ ఏది పెట్టినా కానీ కరెక్టే, సన్ కానీ ఫ్రెండ్ కానీ, ఓకే, అట్లా ఏదైనా మంచిగా, ఓకే, నా కొడుకు లాంటిదను, నా కూతురు లాంటిదను, ఓకే, నా ఫ్రెండ్ లాంటిదను, మా అమ్మ లాంటిదను, ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. సో కాబట్టి నేనైతే ఫ్రెండ్ అని పెడుతున్నానండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి డాగ్, ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్ అని పెట్టాను. నెక్స్ట్ చూడండి, హ్యావ్ యూ ట్రై టు డాష్ ఫార్ హిమ్, అయితే పోయింది అన్నావు కదా, సో దాని గురించి వెతికేదానికి ఏమన్నా ట్రై చేసావా అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలి? ఫైండ్. ఓకే, హ్యావ్ యూ ట్రై టు ఫైండ్ ఫార్ హిమ్ అని చెప్పి అడగొచ్చు. నెక్స్ట్ చూడండి, ఎస్ ఐ హ్యావ్ బట్ ఏ మ్యాన్ టోల్డ్ మీ దాట్ మై డాగ్ వాజ్ డైడ్ ఫ్రమ్ ద క్లాష్, ఏదో లారీనో ఏదో క్రాష్ అయ్యి అది చనిపోయిందని చెప్పి నాకు ఒక అతను చెప్పాడు అని చెప్పి ఏడుస్తుంది అమ్ములు. విన్నారా? ఓ ఐఎమ్ సారీ టు హియర్ దాట్ అని చెప్పి చెప్తుందనమాట. నెక్స్ట్ అమ్ములు చూస్తే, ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఎ న్యూ డాగ్, అంటే ఇంకా నేను ఇంకో కొత్త డాగ్ అయితే కొనుక్కోవాలన్నమాట అన్నట్టు బాధపడుతూ చెప్తుంది వెన్నెల. డూ యూ ఆల్వేస్ హ్యావ్ ఎ డాగ్, నువ్వు ఎప్పుడు కుక్కల్ని వాటిని అంటే ఇష్టపడుతుంటావా
అన్నట్టు అడుగుతుంది. అంటే ఎప్పుడు నీ దగ్గర కుక్కలు అయి ఉండాలా అని అడుగుతుంది అనమాట. ఎస్ ఐ లైక్ డాష్ యానిమల్స్ టు చియర్ మై సెల్ఫ్ అప్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, యానిమల్స్ అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చి ఉండాలా, అట్లీస్ట్ ఒక బర్డ్స్ అని ఇస్తే సరిపోతుంది. ఎస్ ఐ లైక్ బర్డ్స్ అండ్ యానిమల్స్ టు చియర్ మై సెల్ఫ్ అప్. సో నా దగ్గర బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, నా ఫీలింగ్స్ని షేర్ చేసుకొని అనుకుంటుంది. ఓకే, ఆనందంగా నేను ఉంటాను అన్నట్టు తను చెప్తుంది అనమాట. ఎవరు, అమ్ములు. ఓకేనా. సో నెక్స్ట్ కాన్వర్జేషన్ చూద్దాం. కాన్వర్జేషన్ నెంబర్ 12. కాన్వర్జేషన్ నెంబర్ 12 చూస్తే షణ్ముఖ్, వివేక్ ఇద్దరు ఇచ్చున్నారు. సో షణ్ముఖ్ అండ్ వివేక్ 2 ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ఇక్కడ ఎలా కాన్వర్జేషన్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఐఎమ్ వెరీ డాష్ ఆర్ యూ టూ. ఏముంటుంది ఒకసారి నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే అర్థమవుతుంది. ఎస్ ఐ యామ్ టూ. లెట్స్ గో గెట్ సంథింగ్ టు ఈట్. అంటే ఇక్కడ ఏంటి, ఆకలిగా ఉందన్నమాట వీళ్ళిద్దరికి. కాబట్టి ఐఎమ్ వెరీ హంగ్రీ. ఆర్ యూ టూ. నాకు చాలా ఆకలి వేస్తుంది, నీకు కూడా వేస్తుందా. ఎస్ ఐఎమ్ టూ అంటే నాకు కూడా వేస్తుంది. లెట్స్ గో టు సంథింగ్ టు ఈట్. నెక్స్ట్ చూడండి, షణ్ముఖ్ వచ్చి లుక్ ఇట్స్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఓవర్ దేర్. అదో అక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఉంది చూడు, అక్కడికి వెళ్తామా అన్నట్టు అడుగుతున్నారు షణ్ముఖ్. వివేక్ ఐ నో బట్ ద డాక్టర్ ఫార్బిడ్స్ మీ టు ఈట్ డాష్ ఫుడ్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఫార్బిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది మీనింగ్ వచ్చి నెగిటివ్గా వస్తుంది. అంటే వద్దని చెప్పారు అన్న మీనింగ్లో వస్తుంది. ఓకే, అవాయిడ్ చేయమని చెప్పారు అన్న మీనింగ్లో వస్తుంది అనమాట. నాకు డాక్టర్ ఏం చెప్పారంటే ఈ ఫాస్ట్ ఫుడ్ గట్రా నన్ను అవాయిడ్ చేయమని చెప్పారు. సో కాబట్టి ఫాస్ట్ ఫుడ్. వై డూ యూ వరీ అబౌట్ ఫాస్ట్ ఫుడ్. నువ్వు ఎందుకు ఫాస్ట్ ఫుడ్ గురించి వరీ అవుతావు అని చెప్పి అడుగుతున్నారు. ద డాక్టర్ టోల్డ్ మీ దాట్ ఇట్ హ్యాస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ హెల్త్. మా డాక్టర్ ఏం చెప్పారంటే చాలా హార్మ్ఫుల్ థింగ్స్ అనేది మనకు ఫాస్ట్ ఫుడ్లో ఉంటాయని చెప్పారు అని చెప్పి వివేక్ చెప్తున్నాడు. రియలీ టెల్ మీ దెన్. అవునా, ఏంటవి అని మనకు షణ్ముఖ్ వివేక్ని అడుగుతున్నాడు. సో అప్పుడు వివేక్ ఏం చెప్తున్నాడు అనేది ఇక్కడ మనం చూద్దాం. వివేక్ ఏం చెప్తున్నాడు, ఫాస్ట్ ఫుడ్ ఈజ్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. ఏదైతే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి మెయిన్ రిస్క్ ఏదైనా వస్తుందంటే ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల వస్తుంది అని చెప్తున్నారు. ఇట్ హ్యాస్ హై డాష్ యూ విల్ హ్యావ్ lack ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్టర్ రీడింగ్ ఇట్ బికాస్ ఇట్ క్యాన్ స్టేల్ యువర్ బ్రెయిన్ సెల్స్ టెంపరరీలీ అని చెప్పారు కదా. ఈ బ్లాంక్ని ఎలా ఫిల్అప్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వెరీ సింపుల్. మామూలుగా ఫాస్ట్ ఫుడ్లో ఏముంటాయండి, ఫాస్ట్ ఫుడ్లో జనరల్గా ఫ్యాట్ ఉంటుంది, సోడియం ఉంటుంది, అదేవిధంగా కొలెస్ట్రాల్ కంటెంట్ ఏదైనా ఉంటాయి కదా. సో కాబట్టి దాన్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఫ్యాట్, సోడియం అండ్ కొలెస్ట్రాల్ కంటెంట్. సో you will have lack of concentration after eating it because it can stale your brain cells temporarily అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, షణ్ముఖ్ ఐ జస్ట్ న్యూ ఇట్. నేను ఇప్పుడే తెలుసుకున్నా ఆ విషయాన్ని గురించి. సో వీ హ్యావ్ బెటర్ టు ఈట్ డాష్ ఫుడ్. సో దీని బదులు మనం మంచి హెల్దీ ఫుడ్ తినడం మంచిది అని చెప్పి చెప్తున్నారు. సో హెల్దీ ఫుడ్ ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్లో. సో 4x1 4 మార్క్స్. ఓకే, అండ్ సిదా 13th one టోనీ అండ్ డానీ. ఇది చాలా చిన్నదిగా అనిపిస్తుంది కదండి. చూడండి, టోనీ హాయ్ డాష్ హ్యావ్ యూ బీన్ సో ఫార్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏమడిగారని కింద చూస్తే మనకు తెలుస్తుంది. ఐ హ్యావ్ బీన్ ఇన్ మై డాష్. ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని చెప్పి అడుగుంటాడు, అంతే కదా. సో హాయ్ వేర్ హ్యావ్ యూ బీన్ సో ఫార్. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు. వేర్ హ్యావ్ యూ బీన్ సో ఫార్, చాలా రోజులుగా కనిపించట్లేదు, కొద్ది కాలం కనిపించలేదు, ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతున్నారు. ఐ హ్యావ్ బీన్ ఇన్ మై డాష్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ డేస్. ఒక 2 రోజులుగా నేను ఎక్కడో ఉన్నానని చెప్పాడు. ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు. మా ఓన్ విలేజ్కి వెళ్ళున్నాను, లేకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఊరికి వెళ్ళాను, తిరుమలకి వెళ్ళాను, ఏదైనా రాసుకోవచ్చు. ఏదైనా కరెక్టే. ఇక్కడ నేనేం రాసానంటే రిలేటివ్స్ హోమ్ అని చెప్పాను. ఓకే, ఐ హ్యావ్ బీన్ ఇన్ మై రిలేటివ్స్ హోమ్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ డేస్ అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ వన్. టోనీ ఐ సీ వాట్స్ యువర్ డాష్ ఫర్ టుడే. అంటే ఏంటి ఇక్కడ, నీ ప్రోగ్రామ్ ఏంటి ఇక్కడ అని చెప్పి అడుగుతున్నాడు, అంతేనా. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి నీది. ఓకే, వాట్స్ యువర్ ప్రోగ్రామ్ టుడే. ఐఎమ్ గోయింగ్ టు గో టు బుక్ స్టోర్. నేను ఈరోజు బుక్ స్టోర్కి వెళ్ళబోతున్నాను. విల్ యూ డాష్ మీ. నువ్వు కూడా వస్తావా అనేదానికి ఏంటి, విల్ యూ జాయిన్ మీ అని చెప్పి యూస్ చేయాలి. విల్ యూ జాయిన్ మీ. ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. సారీ అండి, నేను ఆల్రెడీ నిన్నే వెళ్ళి వచ్చాను రా అక్కడికి అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా, చాలా ఈజీగా ఉంది కదా. అండ్ సీ ద 14th one.
స్టేట్ 1 చూస్తే మీకు 2 క్యారెక్టర్స్ హర్ష అండ్ వర్ష. ఓకే, పేర్లు కూడా చాలా బాగున్నాయి కదండి, హర్ష అండ్ వర్ష. సో అండ్ దట్టు వర్షానికి సంబంధించి ఇక్కడ రెయినీ అని చెప్పి రెయినీ సీజన్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వర్షకి రెయిన్ అంటే చాలా ఇష్టము, హర్షకి చాలా భయం, అది ఇక్కడ ఇంకేం లేదు. హర్ష, రెయినీ సీజన్ ఈజ్ కమింగ్ సూన్. యా, వీ షుడ్ బి రెడీ విత్ డాష్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చినారు, హర్ష ఏం చెప్తుంది, రెయినీ సీజన్ చాలా త్వరలో వస్తూ ఉంది అని చెప్పి చెప్తుంది. యాక్చువల్లీ ఈ సెంటెన్స్ లేదండి, బై మిస్టేక్ ఇవ్వడం జరిగింది, సారీ. యా వీ షుడ్ బి రెడీ విత్ అనేది కింద సెంటెన్స్, ఇన్ఫ్యాక్ట్ ఇది తీసేయండి. జస్ట్ హర్షలో మాత్రమే రెయినీ సీజన్ ఈజ్ కమింగ్ సూన్. ఓకేనా. వర్ష, యా వీ షుడ్ బి రెడీ విత్ డాష్ అండ్ రెయిన్ కోట్స్. అంటే దేంతో, రెయిన్ కోట్స్ ప్లస్ ఇంకేముంటాయి, జస్ట్ రెడీగా ఉండడం, అంబ్రెల్లా ఉంటుంది కాబట్టి అంబ్రెల్లా. ఓకే, యా వీ షుడ్ బి రెడీ విత్ అంబ్రెల్లాస్ అండ్ రెయిన్ కోట్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ సీదా నెక్స్ట్ 1 చూస్తే మీకు హర్ష. హర్ష, యాక్చువల్లీ రెయినీ సీజన్ ఈజ్ నాట్ రియలీ ఎంజాయబుల్ ఫర్ మీ. అంటే అతనికి ఏదో ప్రాబ్లం ఉంది, అందుకోసమని నాకు రెయినీ సీజన్ అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. జనరల్గా ఏదైనా మనకు నోస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లంగ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఈ వానాకాలం అనేది సరిగ్గా పడదు కదండి, అందుకోసం అని చెప్పి. నెక్స్ట్ వర్ష, వెట్ సీజన్ ఈజ్ గుడ్ ఫర్ యాస్ ఇజంట్ ఇట్, వీ కెన్ గ్రో మెనీ డాష్ ఈజీలీ. అంటే వెట్ సీజన్, తడిగా ఉండే సీజన్ చాలా బాగుంటుంది కదా. అండ్ దట్టు మన గ్రో అంటే పెంచడం. ఏం పెంచుతారు జనరల్గా వానాకాలంలో, చెట్లు పెంచుతారు అంతేనా, ప్లాంట్స్, మొక్కలు పెంచుతారు. కాబట్టి ఇక్కడ ప్లాంట్స్ ఈజీలీ, కాబట్టి మనం చాలా ఈజీగా ప్లాంట్స్ అనేది పెంచవచ్చు కదా అని చెప్పి చెప్తున్నారు. వెల్ యు ఆర్ రైట్, బట్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ టు కోల్డ్ వెదర్ అండ్ వెన్ ఐ క్యాచ్ ద డాష్ అంటే చిల్ అని యూస్ చేయొచ్చు ఇక్కడ. వెన్ ఐ క్యాచ్ ద చిల్ ఐ క్యాన్ బీ ఈజీలీ గెటింగ్ ఫ్లూ ఆర్ కాఫ్. నాకు కనుక ఒకసారి అలా చల్లదనం తగిలింది అంటే నాకు దగ్గు జలుబు వచ్చేస్తుంది. కాబట్టి నాకు అసలు వర్షాకాలం పడదు, కూల్నెస్ అస్సలు పడదు అని చెప్పి హర్ష చెప్తున్నారు. నెక్స్ట్ వర్ష, సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూ, బీ రెడీ విత్ డాష్. సో బీ రెడీ విత్ అంబ్రెల్లాస్ అండ్ రెయిన్ కోట్స్, అంతేనా, రెడీ విత్ అంబ్రెల్లా అండ్ రెయిన్ కోట్. సో లైక్ వైజ్ వీ క్యాన్ యూస్ ద ఆన్సర్స్ అండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం 15th నుంచి 25th కాన్వర్జేషన్స్ వరకు నేర్చుకుందాం. సో అంతవరకు బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.